హాస్పిటల్లో ఉన్న చింటూని చూడ్డానికి వెళ్ళి బాలు మీనాకి అడ్డంగా దొరికిపోయిన రోహిణి. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. రోహిణి దగ్గర ప్రభావతి మీనాని తిడుతూ ఉంటే అప్పుడే శృతి వచ్చి, ఎప్పుడూ కూడా రోహిణి పసుపు తాడు వేసుకొని ఇంట్లో తిరగలేదా? ఫంక్షన్ అవ్వకముందు రోహిణి పసుపు తాడు వేసుకొని తిరిగింది కదా, ఎవరు ఏమనుకుంటారో? మీరనుకుంటారా, నేననుకుంటారా, బయట వాళ్ళు అనుకుంటారా? ఏంటత్తయ్య, ఎందుకు ప్రతిదానికి మీనాని తిడుతూ ఉంటారో? అసలు మీనా ఏం చేసింది? సోఫా వెనక్కి పంపించింది బాలు, అది తప్పే, నేను ఒప్పుకుంటాను. కానీ మీనా ఏం చేసిందని మీనాని ఎందుకు అన్నన్ని మాటలు అంటున్నారో అది కరెక్ట్ కాదు అని శృతి అయితే మీనాకి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే, అదేంటమ్మా, నువ్వు మీనాని అంటే నాతో గొడవ పడుతున్నావేంటి? అసలు ఇంట్లో గొడవలన్నిటికీ కారణం మీనానే కదా అని ప్రభావతి అంటూ ఉంటుంది. గొడవ పడడం కాదా అంటే, అసలు మీనా ఏ తప్పు చేసిందని నేను అడుగుతున్నాను. మీనాని ఎందుకు మీరు అనాల్సిన పనేంటని అడుగుతున్నాను. అయినా మా అమ్మ వెంటనే డబ్బులు ఇచ్చేయమని, బంగారం తాకట్టు పెట్టి ఇవ్వమని ఏమీ అడగలేదే. రోహిణి బంగారం తాకట్టు పెట్టి ఇవ్వాల్సిన అవసరం ఏముంది? అది రోహిణి తప్పు అని అంటూ ఉంటుంది శృతి. అప్పుడే, మీ అమ్మగారు బంగారం తాకట్టు పెట్టి నన్నేమీ డబ్బులు ఇవ్వమని చెప్పలేదు శృతి. అది ఆవిడ మంచితనం. నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది, అందుకనే నేను ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ని కాపాడుకోవడానికి మీ అమ్మకి డబ్బులు ఇచ్చాను అని చెప్తూ ఉంటుంది రోహిణి. అవునమ్మా, రోహిణి కూడా నాకులాగే ఆత్మగౌరవం ఎక్కువ అని అంటూ ఉంటే అప్పుడే శృతి అయితే, మీకు ఆత్మగౌరవం ఉందా? మరి ఆత్మగౌరవం ఉన్నవాళ్ళు రోహిణి వాళ్ళ నాన్న డబ్బులిస్తే మీరెందుకు తీసుకున్నారు అని శృతి ఎదురు తిరిగి ప్రభావతిని నిలదీస్తుంది. అప్పుడు ప్రభావతి ఏమీ మాట్లాడకలేకపోతుంది. సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే మీనాని చూసి నేర్చుకోండి. ఒక్క రూపాయి కూడా ఎవరి నుంచి ఆశించదు, ఎవరిని కూడా ఒక్క మాట అందో, తన మీద నింద పడితే మాత్రం ఒప్పుకోదు. అది సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే. మీనా వచ్చిన దగ్గర నుంచి మీరెన్ని మాటలన్నా ఒక్క మాట కూడా ఏమీ మాట్లాడదు. కానీ తన గురించి మీరు ఇలా తప్పుగా అనుకోవడం మాత్రం అస్సలు మీరు చేసే పొరపాటే అని రోహిణి ప్రభావతి దిమ్మ తిరిగేలా సమాధానం చెప్తుంది శృతి. అప్పుడే ఇక రోహిణి అయితే, ఇక వదిలే శృతి, మనోజే నాకు ఎలాగైనా తీసుకువచ్చి కొంటాడు, మనోజ్ కొంటాడని నాకు నమ్మకం ఉంది అని అంటూ ఉంటుంది రోహిణి. సరే అత్తయ్య, ఇంతటితో ఈ గొడవ వదిలేయండి, నేను పార్లర్కి వెళ్ళొస్తాను అని రోహిణి ప్రభావతితో చెప్పి వెళ్ళిపోతుంది. అప్పుడే శృతి కూడా ప్రభావతితో చెప్పి, నేను డబ్బింగ్ స్టూడియోకి వెళ్ళొస్తాను ఆంటీ అని తను కూడా వెళ్ళిపోతుంది. ఇక ప్రభావతి, వామ్మో, బాలుగాడిలోని లోటు ఈ శృతి దీని మాటలతో తీర్చేస్తుంది, ఆ బాలుగాడిని దీన్ని పక్కన పెట్టచ్చు అని తిట్టుకుంటూ ఉంటుంది శృతిని. ప్రభావతి అయితే తర్వాత బాలు ట్రిప్కి వెళ్తున్నానని మీనాకి చెప్పడానికి వస్తాడు. అప్పుడే మీనా అయితే తుమ్ముతూ బాగా జలుబు చేసి సరేనండి అంటూ చెప్తూ ఉంటుంది. ఏమైంది మీనా అంటూ అడుగుతూ ఉంటాడు బాలు. బాగా జలుబు చేసిందండి, తుమ్ములు కూడా వస్తున్నాయంటూ ఇక తుమ్ముతూ ఉంటుంది. మరి ట్యాబ్లెట్లు వేసుకున్నావా అని అంటూ ఉంటే, వేసుకుంటాలేండి అని చెప్తూ ఉంటుంది మీనా. సరే, నేను ట్రిప్కి వెళ్ళొస్తాను అని మీనాతో చెప్పి బయలుదేరుతాడు బాలు. అప్పుడే మీనా అయితే తుమ్ముతుంది. ఇక మీనా తుమ్మడంతో అప్పుడే ఇక బాలు వెళ్తుంటే మీనానే బాలుని ఆపేస్తుంది. ఆగండి, ఇప్పుడు వెళ్ళకండి అని అనగానే, ట్రిప్పుకి వెళ్లకుండా మనిద్దరమే ఇంట్లో ఉందామా అని అడుగుతూ ఉంటాడు బాలు. అదేం కాదు, తుమ్ము వచ్చింది కాబట్టి కొంచెం సేపు ఆగి వెళ్ళండి అని మీనా అయితే చెప్తుంది. అప్పుడే ఇక బాలు అయితే, ఇంకా నేను ఏదో అనుకున్నానని మీనాని కౌగిలించుకోబోతూ ఉంటాడు. అప్పుడే మీనా, దగ్గరికి రాకండి, నా జలుబు మీకు అంటుకుంటుంది అని అంటూ ఉంటుంది మీనా. జలుబు అంటుకుంటే మంచిదే కదా, ఏమవుతుంది, ఇద్దరం కలిసి ఆవిరి పట్టుకోవచ్చు అని అంటూ ఉంటాడు బాలు. నాకు జలుబుకి మందుని నేను రెడీ చేసుకుంటున్నాను. ఇదిగో పాలల్లో మిరియాలు, సొంటి అన్నీ వేసి కాసుకొని అవి తాగితే జలుబు పోతుంది, మీరు కూడా తాగండి అంటూ పాలైతే ఇస్తుంది బాలుకి. అప్పుడే బాలు అయితే పాలు తాగి ఇక బయలుదేరుతాడు. తరువాత రోహిణి ఇక విద్యతో తన తాడు తాకట్టు పెట్టానని చెప్తుంది. అదేంటే,
మెడలో పసుపు తాడు వేసుకొని ఎలా తిరుగుతావు? అయినా అప్పటికప్పుడు తాడు తాకెట్టు పెట్టేసి డబ్బులు ఇవ్వాల్సిన అవసరమేముంది? ఒక వారం రోజుల తర్వాత కూడా ఇవ్వచ్చు కదా అని అడుగుతూ ఉంటుంది విద్య. అయితే అప్పుడే రోహిణి అయితే, దీంట్లో నేను ఆలోచించి ఈ పని చేశానే. నా మెడలో పసుపు తాడు చూసినప్పుడల్లా నేను చేసిన త్యాగం మనోజ్కి కనిపిస్తుంది. నా పరువు కాపాడడానికి నా భార్య తన తాళిని తాకట్టు పెట్టిందని మనోజ్ అయితే చాలా సరదా ఆనందపడుతూ ఉంటాడు. ఇంట్లో ఎవరు నన్ను ఏమన్నా నాకు సపోర్ట్గా ఉంటాడో. ఏ ఆడపిల్ల అయినా తన భర్త తనకి సపోర్ట్గా ఉండాలనే కదా కోరుకుంది. అందుకనే ఈ పసుపు తాడు చూసినప్పుడల్లా కూడా మనోజ్కి నా మీద సింపతి పెరుగుతుంది, నా మీద ప్రేమ పెరిగి నాకు సపోర్ట్గా ఉంటాడు అని అంటూ ఉంటుంది రోహిణి. అయితే అప్పుడే ఇక నువ్వు ఆలోచించింది కరెక్టే. మరి మీ అత్తగారు ఈ తాడుకి డబ్బులు ఇస్తానంటే ఎందుకు తీసుకోలేదు అని అడుగుతూ ఉంటుంది విద్య అయితే రోహిణిని. అప్పుడే ఇక రోహిణి అయితే, మా అత్తగారి దగ్గర డబ్బులు తీసుకున్నా ఒకటే, బయట దానికి మేలు, బయట మనం వడ్డీకి డబ్బులు తీసుకొచ్చినా పర్వాలేదు, ఆ వడ్డీ డబ్బులు ఎప్పుడైనా కట్టచ్చు. మా అత్తగారు అసలు వడ్డీ కట్టినా సరే నీకు నేను డబ్బులు ఇచ్చాను అంటూ అంత నన్ను టార్చర్ పెట్టడం మొదలు పెడుతుంది. ఇప్పుడు ఆవిడ డబ్బులు తీసుకుంటే నాకు అంత టార్చర్ ఉంటుంది అని అంటూ ఉంటుంది రోహిణి. అప్పుడే విద్య, నువ్వు చెప్పింది కూడా కరెక్టేనే, మీ అత్తగారు అలాంటిదే అని చెప్తూ ఉంటుంది. అవునే, నా మెడలో పసుపు తాడు చూసినప్పుడల్లా మా అత్తగారికి జాలి కలుగుద్ది, కానీ మా నాన్న గురించి డీటెయిల్స్ అడగడం మానేస్తుంది. ఇలాగే నేను నా మెడలో పసుపు తాడు వేసుకొని తిరుగుతూ ఉంటే ఇంట్లో కూడా అందరికీ కూడా నా మీద సింపతి ఉంటుంది అని రోహిణి అంటుంది. మొత్తానికి నీకు మంచి జరిగేలా చూసుకున్నావన్నమాట. పోన్లే, మంచి జరిగితే నీకు కూడా మంచిదే కదా అని విద్య అంటుంది. అప్పుడే రోహిణి, చూడు, మనం తీసుకునే నిర్ణయాలను బట్టే మనకి మంచి జరుగుతుంది, మంచిది మనకి జరిగేలాగా మనం చేసుకోవాలి అని అంటూ రోహిణి అయితే సలహా ఇస్తూ ఉంటుంది విద్యకి. తర్వాత ట్రిప్కి వెళ్ళి ఇంటికి వస్తాడు బాలు. ఇంటికి వచ్చేసరికి మీనా కుర్చీలో కూర్చొని పడుకొని జ్వరంతో బాధపడుతూ ఉంటుంది. అప్పుడు ఇక వచ్చిన బాలు అయితే మీనా అని పిలుస్తాడు. వచ్చేసారా? ట్రిప్ అయిపోయిందా అని అడుగుతూ ఉంటుంది. అయిపోయింది మీనా. అవును, జలుబుతో పాటు జ్వరం కూడా వచ్చిందా? నేను వెళ్తుల్లోకి జలుబు ఉంది, ఇప్పుడు జ్వరం కూడా వచ్చింది, ట్యాబ్లెట్లు ఏమైనా వేసుకున్నావా అని బాలు అడుగుతూ ఉంటాడు. అప్పుడే ఇక ట్యాబ్లెట్ ఏమీ ఇంట్లో లేవండి అని మీనా చెప్తుంది. నేను వెళ్ళి ట్యాబ్లెట్ తీసుకొస్తాను, నువ్వు వెళ్ళి పడుకో అని బాలు అంటాడు. ఎక్కడ పడుకోమంటారు అని మీనా అయితే అడుగుతూ ఉంటుంది. ఎక్కడ పడుకునేదేంటి, ఈ వారం మా మనోజ్ గడి గది మందే కదా, అయినా ఇదంతా కూడా మన ఇల్లు, మన ఇంట్లో నువ్వు ఎక్కడ పడుకుంటే ఏముంది, వెళ్ళి మనోజ్ గడి గదిలో పడుకో అని అంటూ ఉంటాడు. బాలు అయితే వద్దులేండి, ఇక్కడే ఇలా పడుకుంటాను అని అంటూ ఉంటుంది మీనా. ఏంటి మీనా, నువ్వు వెళ్ళి పడుకో అంటూ బలవంతంగా మీనాని మనోజ్ గదిలోకి పంపిస్తాడు. వెళ్ళి మీనా అయితే మనోజ్ గదిలో పడుకుంటుంది. ఇంతలో ఇక ఇంటికైతే వస్తారు రోహిణి, మనోజ్ ఇద్దరూ కూడా. బాగా టైర్డ్ అయిపోయాను, అలసిపోయాను అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే. అప్పుడే ఇక రోహిణి అయితే, ప్రతిరోజు ఇలాగే కష్టపడితే మనకి డైలీ రొటీన్ అయిపోతుంది, తర్వాత ఇది ఇష్టంతో చేస్తాను తప్ప కష్టంతో చెయ్యం, ఒక అలవాటు అయ్యే వరకు ఇలాగే ఉంటుంది అని మనోజ్తో అంటూ ఉంటుంది. అప్పుడే ఇక మనోజ్ అయితే, సరే రోహిణి, నేను వెళ్ళి పడుకుంటాను, బాగా టైర్డ్ అయిపోయాను అని అంటూ ఉంటాడు. సరే, కాఫీ ఏమన్నా తీసుకురమ్మంటావా అని అడుగుతూ ఉంటుంది రోహిణి. నాకు ఇప్పుడు ఏమీ అవసరం లేదు, బాగా నిద్రొస్తుంది, నువ్వు కావాల్సింటే తాగు అని మనోజ్ అయితే గదిలోకి వెళ్తాడు. గదిలోకి వెళ్ళేసరికి మీనా పడుకొని ఉండడం చూసి కోపంతో రగిలిపోతూ ఉంటాడు మనోజ్ అయితే. అప్పుడే ఇక మనోజ్ కిందకి వచ్చి, రోహిణి, ప్రభా అమ్మ ఎక్కడున్నావు అని అంటూ గట్టిగా అరుస్తాడు. ఏమైందిరా మనోజ్ అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి. ఏమైంది మనోజ్ అని రోహిణి అడుగుతుంది. అసలు ఇది ఇల్లా లాడ్జా ఏమీ అర్థం కావడం లేదు, అసలు ఆ మీనా నా గదిలో పడుకుంది, ఇంటిని పూల కొట్టని చేసింది చాలేదా, నా గదిని కూడా పూల కొట్టని చెయ్యాలా, అసలు ఎందుకు వీళ్ళు ఇలా ప్రవర్తిస్తున్నారో అని అంటూ మనోజ్ అయితే రెచ్చిపోతూ ఉంటాడు. అప్పుడే రోహిణి అయితే,
అంటే మనకన్నా ముందే వచ్చి గదిలో దూరేస్తే ఇక మనం గదిలోకి వెళ్ళమని ముందే వెళ్ళి కూర్చుంది అని అంటూ ఉంటుంది రోహిణి. అయినా రాత్రిపూట పడుకోమంటే ఇప్పుడే వెళ్ళి గదిలో పడుకుందంటే ఏంటమ్మా తన ఉద్దేశం? నేనిప్పుడు గదిలో పడుకోవాలి అని అంటూ ఉంటాడు. మనోజ్ అయితే దానికి ఎంత ధైర్యం, మీ గదిలోనే పడుకుంటుందా అని ప్రభావతి గట్టిగా అరుస్తుంది. ఇంతలో సత్యం వస్తాడు. ఏమైందని అడుగుతూ ఉంటాడు. ఇది ఇల్లా లాడ్జియో అర్థం కావడం లేదు. మనోజ్ గాడి గదిలో మీనా వెళ్ళి పడుకుంది అని అంటూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే సత్యమైతే ఈ వారం వాళ్ళదే కదా రూము, తనే కదా పడుకుంది, తప్పేముంది అని అడుగుతూ ఉంటాడు సత్యం. రాత్రులే గదిని పడుకోవడానికి ఇచ్చింది, అంతేగాని పగలు కాదు అని అనగానే అదే నేను అడుగుతున్నాను. ఇదేమన్నా లాడ్జా? రాత్రులు మాత్రమే పడుకోవాలని ఏమన్నా రూల్ ఉందా? అయినా ఇది రాత్రే కదా అని అంటూ ఉంటాడు సత్యం. ఎందుకు దీని గురించి నువ్వు అంతలా అర్చుకుంటున్నావు? పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు కూడా వచ్చేసేటట్టున్నారు, అలా అర్చుకుంటున్నావని సత్యం తిడుతూ ఉంటాడు ప్రభావతిని. నా అరుపులే వినిపిస్తున్నాయి మీకు అని తిట్టుకుంటూ ఉంటుంది ప్రభావతి. నువ్వు అరిచావు కాబట్టి నేను నీతో అలా అనాల్సి వచ్చింది. ఆ భగవంతుడు ఒక స్థాయిని ఇచ్చాడు, మనుషులు ఇలా మాట్లాడాలని, కుక్కలు గాడిదలు ఈ స్థాయిలోనే మాట్లాడాలని చెప్పాడు. కానీ నువ్వు ఇప్పుడు మనిషిలాగే మాట్లాడు, మెల్లిగా మాట్లాడు అని అంటూ ఉంటాడు సత్యం. అప్పుడే ప్రభావతి అయితే ఆ మీనాని గదిలో నుంచి బయటికి రమ్మని చెప్పండి, మనోజ్ గాడు అలసిపోయి వచ్చాడు అని ప్రభావతి అంటుంది. అవునా అన్న, నేను అలసిపోయి వచ్చాను, వెంటనే ఆ మీనాని బయటికి రమ్మని చెప్పండి అని అంటూ ఉంటాడు మనోజ్. అయితే రే, రూల్ ప్రకారం ఆ గదిలో మీనా పడుకుంటుంది, అయినా మీనా ఈ టైంలో పడుకుందంటే నీకు ఆ మాత్రం అర్థం కావడం లేదా ప్రభావతి? తనకి జ్వరం వచ్చింది, అందుకని తను ఆ గదిలో పడుకుంది. తనని మాత్రం నువ్వు నిద్ర లేపడానికి వీల్లేదు, నిద్ర లేపితే మాత్రం బాగోదు చెప్తున్నా అంటూ వార్నింగ్ ఇచ్చి సత్యం బయటికి వస్తాడు. అప్పుడే ఇక ప్రభావతి సత్యం మాటలు ఏమీ లెక్క చేయదు. ఇక తను ఉగ్ర రూపంలో అమ్మవారు పూనినట్టు ఇక పరిగెత్తుకుంటూ మీనా దగ్గరికి అయితే వెళ్ళిపోతుంది. పద, దాన్ని నేను గదిలో నుంచి పంపిస్తాను అని మనోజ్ని తీసుకువెళ్తుంది. ఇక మీనా నిద్రపోతూ ఉంటే, ఏ లేవే పైకి లేవే, మొగుడు పెళ్ళం ఇద్దరు డ్రామాలు ఆడి ముందే గదిలో తూరేసి గది సొంతం చేసుకోవాలనుకుంటున్నారా? అయినా ఏమనుకుంటున్నారే మీరు? ఈ గది మీకేమన్నా రాసి పెట్టారా? లేకపోతే మీ బాబు ఏమన్నా ఈ గదిని కట్టించాడా అంటూ నోటికొచ్చినట్లు ప్రభావతి మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే ఇక ప్రభావతి మాటలకి అప్పుడు అక్కడికి వచ్చిన బాలు అయితే వింటాడు. విని షాక్ అయిపోతూ ఉంటాడు. ఇక మీనా అయితే నేను కావాలని వచ్చి పడుకోలేదత్తయ్య, నాకు జ్వరం వచ్చింది, ఆరోగ్యం బాగోక వచ్చి పడుకున్నాను అని అంటూ ఉంటుంది మీనా. మీ ఇంట్లో జ్వరం వస్తే గదిలోనే పడుకునేదానివా? మీకు సపరేట్ గది ఉండేదా? జ్వరం వస్తే నీకు ఇలాగ గది వేరేగా ఇచ్చేవాళ్ళ? ఏసీ గదిలో పడుకునేవనేవాళ్ళ? అయినా పూలు అమ్ముకునేదానికి నీకు గది ఎందుకే? నీకు ఏసీ గదులు కావాలా? జనరల్ వార్డులో పని చేయలేదా అంటూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. సరే అత్తయ్య, నేను చేసింది తప్పే, నన్ను క్షమించండి అని మీనా అయితే అంటుంది. ఏంటే నిన్ను క్షమించేది? ముందు నువ్వు రా బయటికి అంటూ చెయ్యి పట్టుకొని మీనాని అస్సలు కూడా మానవత్వం లేకుండా ప్రభావతి ఈడ్చుకుంటూ వస్తుంది. అలా ప్రభావతి ఈడ్చుకుంటూ మీనాని కిందకి తీసుకొచ్చేసరికి బాలు ఎదురుగా ఉంటాడు. ఇక బాలు మీనాని ప్రభావతి అలా ఈడ్చుకురావడం చూసి షాక్ అయిపోయి కోపంతో రగిలిపోతూ ఉంటాడు. బాలుని చూసిన ప్రభావతి మీనా చెయ్యిని వదిలేస్తుంది. రోహిణి, మనోజ్ కూడా బాలుని చూసి షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటి, ఎందుకు చెయ్యి వదిలేసావు? ఈడ్చుకొని వెళ్ళు బయటికి, లేకపోతే వీధిలోకి వాళ్ళ ఇంటి దగ్గర దాకా నెట్టుకుంటా తీసుకువెళ్ళు. అసలు మనుషుల్లా ప్రవర్తిస్తున్నారా మీరు? మనుషులా, జంతువులా? జ్వరం వచ్చి నా భార్య గదిలో పడుకొని ఉంటే ఒక పశువులా తనని ఈడ్చుకొస్తున్నావే, నువ్వు అసలు మనిషివేనా అంటూ ప్రభావతిని నిలదీస్తాడు బాలు. ఏమైందంటూ సత్యం అప్పుడు వస్తాడు. మీనా జ్వరం వచ్చి గదిలో పడుకుంది నాన్న, నేను ట్యాబ్లెట్లు తీసుకురావడానికి వెళ్ళాను. అప్పుడే మీ ఆవిడ అసలు మీనాని మనిషిలా కూడా చూడలేదు. జ్వరంతో బాధపడుతున్న మీనాని గదిలో నుంచి
ఎంత దారుణంగా ఈడ్చుకొని బయటికి నెట్టేస్తుందో అని అంటూ సత్యానికి చెప్తాడు. అది విని సత్యమైతే, అసలు నువ్వు మనిషివేనా? మనిషిగానే నువ్వు ప్రవర్తిస్తున్నావా? అంత మానవత్వం లేకుండా ఎలా ఉన్నావు నువ్వు? నిన్ను చూస్తుంటేనే అసహ్యం వేస్తుంది. మీనా జ్వరంతో పడుకుందని చెప్పినా సరే నువ్వు మాత్రం మీనాని ఎందుకు అలాగా నిద్రలేపి ఈడ్చుకొని వచ్చావో? అసలు నువ్వు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావో? రోజు రోజుకి ఎందుకు ఇలా దిగజారిపోతున్నావో అని సత్యమైతే తిడుతూ ఉంటాడు. అప్పుడే ఇక రవి శృతి ఇద్దరు కూడా వస్తారు. ఇక రవి శృతి వచ్చాక రవి అయితే ఏమైంది, ఎందుకు అందరూ అలా ఉన్నారు అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇంకా ఇదిగో ఈ బిజినెస్ మ్యాన్ మనోజ్ గాడికి అలాగే ఈ పార్లర్ అమ్మకి ఈ స్టార్ హోటల్లో ప్రత్యేకంగా రూమ్ ఉండాలట. ఆ రూమ్లో నా భార్య పడుకుందని చెప్పి ఇక్కడ ఇంత పెద్ద గొడవ చేస్తున్నారు అని బాలు అంటాడు. ఇక అలా అనగానే మళ్ళీ రూమ్ గురించి మీరు గొడవ పెట్టుకుంటున్నారా అని శృతి అంటుంది. రూమ్ గురించి కాదు డబ్బుడమ్మ, రూమ్లో పడుకొని జ్వరంతో ఉన్న మీనాని జ్వరంతో రూమ్లో పడుకొని ఉంటే ఒక పశువులాగా బయటికి ఈడ్చుకొచ్చింది అని అంటూ ఉంటాడు బాలు. ఇంత దారుణంగా ప్రవర్తించేది అమ్మే కదా వదిన్ని అలా ఈడ్చుకొని వచ్చుంటుంది అని అంటూ ఉంటాడు. రవి అయితే అనండ్రా, అందరూ నన్నే అనండి, నాదే తప్పనండి అని అంటూ ఉంటుంది. ప్రభావతి అయితే అప్పుడే అయినా జ్వరంతో బాధపడుతున్న మీనాని అలా ఎలా బయటికి ఈడ్చుకొచ్చారంటే కనీసం మనుషులుగా అన్న ప్రవర్తించడం లేదేంటి అని అడుగుతూ ఉంటుంది. శృతి అయితే అప్పుడే ఇక అవునమ్మా, మరి ఇంత దారుణంగా ప్రవర్తించడం ఏంటి అని రవి కూడా అడుగుతూ ఉంటాడు. రవి, ఇక వదిలేయండి, ఈ గొడవ ఇంతటితో ఆపేయండి, నేనే తప్పు చేశాను అని అంటూ ఉంటుంది. మీనా అయితే అప్పుడే ఇక ప్రభావతి అయితే ఏంటే చేసిందంతా చేసి ఏమీ ఎరగనట్టు భలే మాట్లాడుతున్నావు, కావాలని వీళ్ళిద్దరూ జ్వరం వంకతో గదిలోకి దూరారు అని అంటూ ఉంటుంది. ప్రభావతి, నోర్ముయ్, నీకు ఇంకా సిగ్గనిపించడం లేదా? పైపెచ్చి నీ మటికి నువ్వు సమర్థించుకుంటున్నావు అని అంటూ ఉంటాడు సత్యం. అప్పుడే ఇక మీనా అయితే నేను గదిలో పడుకోవడం తప్పే అని చెప్పాను, అయినా సరే జ్వరం వచ్చి గదిలో పడుకొని ఉంటే క్షమించమని అడిగినా సరే మీరు ఒక పశువుని పగ్గాలు కట్టేసి బయటికి ఈడ్చుకొస్తున్నట్టు నన్ను ఈడ్చుకొని వచ్చారు. అయినా నేను ఏమీ మాట్లాడలేదు కదా, మీరు నన్ను అంతలా మనిషిగా కూడా లెక్క చేయడం లేదు కదా, ఒక్క మాట కూడా మాట్లాడకపోయినా ఇంకా ఎందుకు నా మీద అలా రైమంటున్నారు అని అడుగుతూ ఉంటుంది. మీనా అయితే అప్పుడే ఇక బాలుకి కోపం వచ్చి పక్కనే ఉన్న మనోజ్ని ఇలా నా భార్యని గదిలో నుంచి ఈడ్చుకొని వచ్చిందిరా అని చూపిస్తాడు. అప్పుడే ఇంకా మనోజ్ అయితే రేయ్, నీకు అసలు బుద్ధుందా? నేను బిజినెస్ మ్యాన్ని, నీకులాగా డ్రైవర్ని కాదు అని అంటూ ఉంటాడు. 2 రోజులకే నువ్వు బిజినెస్ మ్యాన్ లాగా ఎదిగిపోయావా అన్నయ్య అని అడుగుతూ ఉంటాడు రవి. నేను బాగా అలసిపోయి వచ్చాను, నా రూమ్ నాకు కావాల్సిందే అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక ఇది చాలా బాగుంది, అయినా బిజినెస్ మ్యాను ఈ 2 రోజులకే అలసిపోయాననుకుంటే ఇక ముందు ముందు నువ్వేం చేస్తావో అంటూ రవి శృతి మాట్లాడుతూ ఉంటారు. అప్పుడే రోహిణి అయితే మీరు కంగారు పడకండి, వచ్చే వారం మీ వీక్ వస్తుంది కదా, మీకు తెలుస్తుంది ఆ బాధ అని అంటూ ఉంటుంది. రోహిణి, నీకులాగా నేను ఇలా చీపుగా ప్రవర్తించను రోహిణి, ఆల్రెడీ నేను ఒక నిర్ణయం తీసుకున్నాను, మా వంతు వచ్చినప్పుడల్లా నేను రవిని తీసుకొని నా పుట్టింటికి వెళ్తాను అని అంటూ ఉంటుంది. శృతి అయితే శృతి మాటలకి ప్రభావతి షాక్ అయిపోతూ ఏంట్రా ఇదంతా అని రవిని అడుగుతుంది. ఏమోనమ్మా, నాకేం తెలుసు, శృతి నిర్ణయం తీసుకున్నట్టు నేనే ఇప్పుడు తెలుసుకున్నాను అని అంటూ ఉంటాడు. రవి అయితే డబ్బుడమ్మ అన్న దాంట్లో తప్పేముందిలే, లేకపోతే ఇలా ఈడ్చుకుంటూ మళ్ళీ వచ్చేస్తుందమ్మా అని అంటూ ఉంటాడు బాలు. అప్పుడే ఇంకా మీనా నేను తిని ట్యాబ్లెట్లు వేసుకో అని అంటూ ఉంటాడు బాలు. మా గదిలో మాత్రం పడుకోవడానికి లేదని మనోజ్ చెప్తాడు. అప్పుడే సత్యం అయితే ప్రభా, నువ్వు మీనా ఇద్దరూ కూడా మన గదిలో పడుకోండి అని అంటూ ఉంటాడు. సత్యం అయితే నేను మనోజ్ పడుకుంటాం, రోహిణి కూడా నీతో పాటే పడుకుంటుంది, అలాగే బాలు కూడా మాతో పాటు పడుకుంటాడు అని చెప్తూ ఉంటాడు. సత్యం అయితే ఇక సత్యానికి ఎదురు చెప్పలేకపోతారు ఎవ్వరు కూడా. ఇక ప్రభావతి తిట్టుకుంటూ చెప్పారు కదా
శాసనం వేశారు కదా, వెళ్తున్నాలేండి అని అంటూ ప్రభావతి గదిలోకి వెళ్తుంది. అప్పుడే ఇక మీనా అయితే గదిలోకి వస్తుంది. గదిలోకి వచ్చిన మీనాతో, ఏంటి నా పక్కన పడుకోవాలనుకుంటున్నావా అని అంటూ ఉంటే, నాకు అంత అదృష్టం ఎందుకులే అత్తయ్య, మీ పక్కనే నేనెందుకు పడుకుంటాను, నేను చాప వేసుకొని పడుకుంటాను అని అంటూ ఉంటుంది మీనా. పనులన్నీ పూర్తయిపోయాకే వచ్చావా, లేకపోతే జ్వరం వంకతో ఎక్కడెక్కడ వదిలేసి వచ్చావా, గిన్నెలు అవి తోమావా అని అడుగుతూ ఉంటుంది. పాత సినిమాలో సూర్యకాంతల్లా మాట్లాడకండి అత్తయ్య, గిన్నెలు అవి తోమి అన్నీ కూడా చెయ్యాలని మీరు నాకు చెప్పాల్సిన అవసరం లేదు, ప్రతిరోజు నేను చేసుకునే పనే అని అంటూ మీనా అయితే కింద పడుకుంటుంది. అలా మీనా కింద పడుకున్న తర్వాత, నువ్వు కింద పడుకుంటే మళ్ళీ మీ ఆయన వచ్చి నా మీద రెంకిలేయడానికా అని అడుగుతూ ఉంటే, అది మీరు చూసుకోండి, నేను కిందే పడుకుంటానని మీనా కిందే పడుకుంటుంది. తర్వాత ఇక మనోజు సత్యం ఇద్దరూ కూడా పడుకుంటూ ఉంటారు. ఇంతలో ఇక బాలు అయితే వస్తాడు. రేయ్, నువ్వు మంచం మీద పడుకోవడం ఏంద్రా, నువ్వు కింద పడుకో అని చాప వేస్తాడు. నేను కింద పడుకోలేను అని మనోజ్ అయితే అంటూ ఉంటాడు. రేయ్, అసలు నీ పక్కన పడుకోవడానికి నాకే అసహ్యం రా, నేనే కింద పడుకుంటాను అని బాలు అయితే కింద పడుకుంటాడు. ఇక ఇదంతా ఇలా జరుగుతూ ఉండగానే ఇక రోహిణికైతే సుగుణమ్మ ఫోన్ చేస్తుంది. ఫోన్ చేయడంతో, అసలు నిన్ను పదే పదే ఫోన్ చేయొద్దని చెప్పాను కదా అని అంటూ ఉంటుంది రోహిణి. చింటూకి యాక్సిడెంట్ అయిందమ్మా, కళ్ళకి దెబ్బ తగిలింది, హాస్పిటల్లో ఉన్నాము అని అనగానే రోహిణి, నేను వెంటనే వస్తున్నాను అని అంటూ ఉంటుంది. ఇప్పుడే రాకు, ఇక్కడ బాలు మీనా ఉన్నారు, తర్వాత వద్దు కానీ అని చెప్తూ ఉంటుంది సుగుణమ్మ. తర్వాత ఇక మీనా బాలు అయితే హాస్పిటల్లోనే ఉంటారు. ఇక రోహిణి అప్పుడే హాస్పిటల్కి వస్తుంది. రోహిణిని చూసి బాలు మీనాకి డౌట్ వస్తుంది. అసలు ఈ పార్లలమ్మ చింటూ విషయంలో ఇంత కేర్ ఎందుకు తీసుకుంటుంది, ఏదో వీళ్ళిద్దరి మధ్య ఏదో ఉంది అని అంటూ ఉంటాడు బాలు. అయితే అదేదో మనం కనిపెట్టాలి మీనా అని మీనాకి చెప్తాడు. చూశారుగా ఫ్రెండ్స్, చింటూ విషయంలో కేర్ తీసుకుంటున్న రోహిణిపై మీనా బాలుకి అనుమానం వచ్చి గుట్టంతా బయటికి తీస్తారా? ఇప్పటికైనా రోహిణి బండారం బయటపడుతుందా? రోహిణి బండారం బయటపడి ప్రభావతికి తగిన శాస్తి జరగాలని అనుకునే వాళ్ళు వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.